వరంగల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బాలిక గర్భం దాల్చిన ఘటన వెలుగులోకొచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంగాల విజయ్ కుమార్ను అరెస్టు చేశారు. హాస్టల్ నుంచి బాలికను తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బాలిక గర్భం దాల్చిన ఘటన వెలుగులోకొచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంగాల విజయ్ కుమార్ను అరెస్టు చేశారు. హాస్టల్ నుంచి బాలికను తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బాలిక గర్భం దాల్చిన ఘటన వెలుగులోకొచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంగాల విజయ్ కుమార్ను అరెస్టు చేశారు. హాస్టల్ నుంచి బాలికను తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బాలిక గర్భం దాల్చిన ఘటన వెలుగులోకొచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంగాల విజయ్ కుమార్ను అరెస్టు చేశారు. హాస్టల్ నుంచి బాలికను తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.